మనకి 7 రోజులు మన పిఎంసి వారు అద్భుతంగా ధ్యానం చేసుకునే అవకాశం కలిగించినందుకు ఫస్ట్ ఆనంద్కి థ్యాంక్స్ చెప్తున్నాను. హనుమంతరాజ్ సార్కి, పత్రి సార్కి చాలా చాలా థ్యాంక్స్. మీ అందరూ కూడా ఇక్కడ అద్భుతంగా ఈ ప్రోగ్రాంకి వచ్చి ఎంతో ఆనందంగా ధ్యానం చేసుకుంటూ శక్తిని తీసుకుంటూ హ్యాపీగా ఇంకా మనం ధ్యాన ప్రచారం అద్భుతంగా చేయడానికి ఇంకా భాగ్యాన్ని కల్పిస్తున్నందుకు మీ అందరికీ పిఎంసికి వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే కానీ సార్ నీకు ఆ బిరుదు ఎందుకు ఇచ్చారు చెప్పు. ఫస్ట్ టైం అరుణాచలంలో మారం శివప్రసాద్ గారు యజ్ఞం చేయాలని వచ్చారనమాట. అప్పటి వరకు ఏమనుకుంటున్నానంటే ఇవ్వాలంటే ఇచ్చేవాడిని, కానీ ఇది ఇస్తే అవుతుందా కాదా అట్లా ఆ సార్ చెప్పారనమాట. స్పిరిచువల్కి సంబంధించిన ఏ వర్క్ మనం చేస్తే కూడా అది ప్రకృతి మనకు 100 ఇంతలా వస్తుంది అట్లా అని. సో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంటే హ్యాపీగా ఇవ్వడం, ఎప్పుడైతే ఆ అమౌంట్ ఇవ్వడం జరిగిందో ట్రెమండస్గా నా బిజినెస్ అద్భుతంగా డెవలప్ అయిందనమాట. ఇంకొకసారి 2012లో మీ బిజినెస్ ఏంటో చెప్పండి. నా బిజినెస్ వచ్చేసి జ్యువెలరీ బిజినెస్, మాది తాడిపత్రి. 2012లో సార్ ఒకసారి యజ్ఞం చేశారు అద్భుతంగా. ఆ యజ్ఞంలో ఎవరెవరు ఏమేమి కాంట్రిబ్యూషన్ చేస్తారట్లని చెప్పారనమాట. ఆ యజ్ఞంలో కాంట్రిబ్యూషన్ చేయడానికి రైస్ మొత్తానికి కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆ ఇయర్ ఎప్పుడైతే నేను కాంట్రిబ్యూషన్ చేశానో 2013 నుంచి నా బిజినెస్ ఎంత డెవలప్ అయింది అంటే ఊహకు అందలేదనమాట. అంత అద్భుతంగా డెవలప్ అయింది. మనం చేసే ప్రతి స్పిరిచువల్ వర్క్ మనల్ని అద్భుతంగా 100 అంతలు నేచర్ ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి మనం అందరం కూడా వీలైనంత స్పిరిచువల్కి సంబంధించిన వరకు మనం కాంట్రిబ్యూషన్ చేయడం ద్వారా మనం అభివృద్ధి చెందడమే కాకుండా ఇంకా అద్భుతంగా మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి సంబంధించినటువంటి మూమెంట్ను కూడా ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన పిఎంసి ఛానల్ను కూడా అద్భుతంగా ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడే కాదు కానీ మీ ఫాదర్ బిజినెస్ని మీరు ఎన్ని రెట్లు పెంచారు? దగ్గర ఒక 20 టైమ్స్ పెంచుకున్నాను. 20 టైమ్స్ కేవలం ధ్యానం యొక్క శక్తి ద్వారానే.